నంద్యాల ఎన్జీఓస్ కాలనీ రామాలయంలో జైహో సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాయర్ శంకరయ్య, యూటీఎఫ్ రాష్ట అధ్యకుడు ప్రసాద్, లాయర్ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనిత ఓ అనిత పాటతో ప్రసిద్ది చెందిన కోటేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తనయుడు చరణ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో ఇంద్రజ, డాక్టర్ సాఖారం, రమేష్ నాయక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ మొత్తం నంద్యాల ప్రాంతంలోనే జరుగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా పిల్లలకు మంచి సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. మధుసూదన శాస్త్రి గారు సార్ కూడా చాలా సినిమాలు చేశారు. మొన్న నేను పుష్ప 2 సినిమా చేసి వచ్చి ఒక 4 రోజులు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే అయినా కనపడతాను పోవాలి. మా నాయన కూడా వచ్చాడు 50 రాయాలి. అది సినిమా చూసినంతసేపు మనసులో గణపతిని ప్రార్థన చేసుకోండి. శుభ్రాభద్రం మహాగణాధిపతి స్థానపుత్రాన్ని ఆవాహయాన్ని ఆసనపుత్రాన్ని సామ్యపుత్రాన్ని అసూయాపుత్రాన్ని అట్లాన్ని శుద్ధ్రస్వామి ప్రియాన్ని ఓం నమో లక్ష్మీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగణాధిపతి సదా నక్షత్రగతి గణేశానుస్థితి మస్తాక్షర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 ాక్ష వక్రతుండ మహాకాయ కోటి ఓకే సార్ ఓకే కట్. ఇదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచి పెట్టాలనుకోను. శంకరేశ్వర ఏమంటారంటే నాది కానిదేది నాకు వద్దు, నాదైనా సరే నేను దాచిపెట్టొద్దు అంటారు. అదే చెప్తారు ఆయన. నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచిపెట్టాలనుకోను. సాగరం ఎంతది అయినా, సాగరం ఎంతది అయినా చేరాలే తుది గమ్యం. సగం ఇది సగం ఇది తిరుగుముఖం పట్టాలనుకోము. సార్తో అన్నాం, సార్ ఈ సినిమా ముందుకు ఎదుగున్నాను అయ్యా, సగం సముద్రం ఈజావిగా ఇంకా సగం ఇస్తే వెనక్కి పోతాం, ఇంకొక సగం ఇస్తే ముందుకు పోతాం. కాబట్టి వెనక్కి వచ్చేది లేదంగా, ఇంకా వెళ్తే ముందుకే వెళ్ళాలి. ఇంకొక క్యారెక్టర్ నాకు సార్లో నచ్చింది ఏంటంటే, సిరులు కంట పడుతున్నా తడిని తడిని చూస్తున్నా, సిరులు కంట పడుతున్నా తడిని తడిని చూస్తున్నా, స్నేహానికి వెల కట్టాలనుకో. డబ్బులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయండి. నాకు ముఖ్యంగా ఎవరు కావాలి? నా మిత్రులు కావాలి. ఆ మిత్రులే మీరంతా, మీ యొక్క సహకారమే మేమంతా, మనమంతా కలిస్తే అవుతున్నది చెయ్యం. ఓ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద శంకరేష్ సార్. మీ అమూల్యమైనటువంటి మాటల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. వచ్చినటువంటి నటులు అట్లాగే మిత్రులందరికీ నమస్కారం. కళాకారులు బాగా మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే అంత ఎఫెక్ట్ గా ఉండదు. అయినా 2 మాటలు మాట్లాడాలని చేసేంతో వాళ్ళు కోరారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కోటేంద్ర గారు నాకు
మొదటి నుంచి అయితే పరిచయం లేదు. ఈ మధ్య కాలంలో భగత్ సింగ్ వర్ధంతి అనేటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు వారు వచ్చారు. వారు నాతో పరిచయం అయ్యారు. ఆ రోజు ఈ దేహో సినిమా యొక్క స్క్రిప్ట్ గురించి చెప్పారు. బహుశా ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు సమాజంలో ఏ సినిమాలు రావాలను ఆ సినిమాలకు తగ్గట్టుగా జనం ఓన్ చేసుకునే విధంగా ఒక చిత్రం అని చెప్పి నాకు అనిపించింది. నేను మొదటి నుంచి కోరుకునేది సమాజం ఎందుకు కోరుకుంటాను, సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాను, సమాజం కావాలని కోరుకుంటాను. అట్లాంటి నా మనసుకు బహుశా ఈ సినిమా ఈ రోజు అవసరము. ఈ రోజు వచ్చేటువంటి సినిమాలు ఏ రూపంలో వస్తున్నాయి, జనాన్ని ఎట్లా పట్టిస్తున్నాయి, జనం యొక్క ఆలోచనలు ఎట్లా పద్ధతాలను పట్టిస్తున్నాయి, ఈ దశలో ఇలాంటి సినిమాలు తీయాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను అది స్క్రిప్ట్ చేసిన తర్వాత సహకరిస్తానని చెప్పాను. సహకారం అంటే నా సహకారం మామూలుగా ప్రజలకి ఈ విషయాన్ని తీసుకెళ్ళడమే నా సహకారం. పోతే మీ అందరికీ తెలుసు, సమాజం పుట్టినప్పటి నుంచి కూడా కళ అనేటువంటిది అది పుట్టింది. అది ఆనందము, వినోదము, విజ్ఞానము అన్ని విషయాలలో మనకు అందించేటువంటి కళారూపకాలు. కళారూపకాలు క్రమేణా అభివృద్ధి అవుతూ వచ్చాయి. ప్రపంచంలో ఈ పిల్లవాళ్ళని ఏ విధంగా ఈ సామాజిక పరిస్థితుల నుంచి వేరు చేసి పెంచాలి దేశభక్తి భావాలతో అని చెప్పని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఆచరణలో సాధ్యమైనటువంటి సినిమా, కానీ ఆ రోజు ఒక స్ఫూర్తిలో తీసినటువంటి సినిమా ఆ రోజు. అట్లాగే అనేక సినిమాలు ఆ రోజు వచ్చాయి. ఏ సినిమా తీసుకున్నప్పుడు దేశభక్తి భావాల సినిమాల్లో ఉండేది. 70 తర్వాత మళ్ళీ కొంత మార్పు వచ్చింది. 80 తర్వాత మళ్ళీ ఒక పెద్ద మార్పు, విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆ రోజు సమాజ భావాలు, విప్లవాలు, త్యాగాలు, సమాజం పట్ల అనేక స్ఫూర్తితో సినిమాలు వచ్చాయి. ప్రతిఘటన వచ్చింది, తీర్పు, మార్పు, వందే మాత్రము, రేపటి పౌరులు, ఈ చరిత్ర, ఈ సిరాతో అట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సినిమాలు ఆ రోజు 80 నుంచి 90 వరకు వచ్చాయి. మంది ఏదో అనుకుంటుంటారు, కానీ మనిషి యొక్క అవసరం అనేటువంటిది దేనికైనా పూనుకుంటుంది. అవసరం మనిషిని ఖచ్చితంగా సినిమాని అట్రాక్ట్ చేస్తుంది. ప్రజలు ఓన్ చేసుకుంటారు. ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు సక్సెస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సినిమాకు నేను చేయగలిగింది ఏం లేదు, ఆయన కొంత సహకారం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సినిమా సంబంధించింది ఖచ్చితంగా ముందుకు పోవాలని కోరుకుంటూ నేను ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలే రావాలని చెప్పని నేను కోరుకుంటూ ఇద్దరితో విరమిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు జయహో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ సినిమా దర్శకులు కోటేంద్ర గారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో అన్ని కూడా తనే చాలా అద్భుతంగా కథను తీర్చిదిద్దారు. నేటి బాలలే రేపటి పౌరులు. సమాజం బాగుండాలంటే బాలల నుంచి మార్పు రావాలి. బాలలు మారితే వాళ్ళ ద్వారా సమాజంలో పెద్దలు కూడా మారే అవకాశం ఉంది అనే మంచి కాన్సెప్ట్ తీసుకొని మరి చిన్న పిల్లల నుంచి 10వ సంవత్సరం ఆ వయసు నుంచి మార్పు అనేది పెద్దలు చెప్పినట్టు మొక్క ఇవ్వంగనేది మానేవంగదు అనే సామెత ప్రకారం ఇప్పుడు సమాజంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము, క్రైమ్స్ చూస్తున్నాము. ఇలాంటివి జరగకుండా మంచి సమాజాన్ని అందించాలనే సదుద్దేశంతో పిల్లల నుంచి ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేసుకొని మరి మా దర్శకులు అద్భుతంగా రాసుకున్నారు. ఈ రోజు షూటింగ్ ప్రారంభం అయింది. మరి తొందరలోనే ఈ ఆగస్టు లోపు ఈ సినిమా తయారై ఆగస్టు 15 లోపల మీ ముందుకు వస్తుంది. నేను 2 రాష్ట్రాల ప్రజలను కోరుకునేది ఒకటే, మరి మీరందరూ ఒక మంచి సినిమాని ఆశీర్వదిస్తేనే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. ప్లీజ్ మా టీం అంతా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అని అన్నారు. My name is D. Charanjit Surya. I am studying in 7th class. నేను జయహో సినిమాలో సూర్య క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాని మీరు చూసి సక్సెస్ చేయండి. అండి, నేను కోటేంద్ర విద్యాల, నాది ఎంఏబిఈడి. నేను ఎంఏబిఈడి చేశాను, కాలేజీలో వర్క్ చేశాను, స్కూల్లో టీచర్ గా పనిచేశాను. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కొరియోగ్రఫీ చేశాను హైదరాబాద్. తర్వాత తెలుగు యూనివర్సిటీలో టీవీ జర్నలిజం చేశాను. బీఈడి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. సో ఇన్ని చేసినప్పటికీ కూడా సినిమా రంగం వైపు ఎందుకు నేను ప్రయాణం చేస్తున్నాను అంటే, ఎక్కడున్నా 10 మందికి ఒక మంచి మాట చెప్పాలన్నది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట.
దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అది ఒక స్కూల్లో అయితే ఒక 40 మందికి మాత్రమే చెప్పగలము, ఒక 200 మంది పిల్లలు చెప్పగలం. ఒక సినిమా ద్వారా అయితే కొన్ని లక్షల మందికి మనం చెప్పాలనుకున్న ఒక మంచి అంశాన్ని చేరవేయచ్చు. సో నా ఇష్టానికి నా అభిష్టానికి ఈ మంచి అన్నిటిని తోడు చేసుకుని దీని గురించి వెళ్తున్నాను. సో ఇంతకుముందు నేను రైల్వే ట్రాక్ అనేటువంటి ఒక సినిమా చేశాను. దానికి బెస్ట్ డైరెక్టర్ గా మన కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి నంది అవార్డు గ్రహీతగా నాకు అప్పుడు అవార్డు వచ్చింది. అది కూడా ఎయిడ్స్ అవేర్నెస్ పైన చేసి జరిగింది. సమాజంలో అప్పట్లో 2006, 7, 8 ఆ టైంలో ఎయిడ్స్ పైన చాలా సమస్యల్లో ఉండింది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దానికోసం చాలా కృషి చేశాయి. నేను చేసిన ఆ సినిమా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుని దూరదర్శన్ ద్వారా దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. ఏపీ సాక్స్ అంటారు, దాని ద్వారా మన సినిమాని తీసుకోవడం జరిగింది. తర్వాత బంగారి బాలరాజు అనే ఒక సినిమా కూడా చేశాను. అది మన నంద్యాల వాళ్ళే ప్రొడ్యూసర్స్ రఫీ గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, వెంకీ వీళ్ళందరి సహకారంతో అప్పుడు మనం ఈ సినిమాని ఇక్కడ తెరకెక్కించాము. మన అహోబిలంలో 15 రోజులు షూట్ చేశాను అప్పుడు కూడా. సో ఈసారి కంప్లీట్ సినిమా మన నంద్యాలలో చేయాలన్నటువంటిదే నా సంకల్పము. నంద్యాల పేరు తీసుకురావాలి, ఇక్కడ కళాకారులకు అవకాశం ఇవ్వాలి. పరోపకారంతో ఒకరికొకరు కలిస్తే ఎంతటి కష్టమైన పనైనా సాధించవచ్చు అనేది నా ఉద్దేశము. సో తర్వాత అనిత సాంగ్ మీ అందరికీ తెలిసిందే, ఒక సెన్సేషనల్. అది 2009-10లో వచ్చింది. అప్పుడు ఆ పాట కొరియోగ్రఫీ, డైరెక్టర్ అండ్ ఆ పాటలో హీరోగా నేను నటించాను. నాగరాజు అనే అబ్బాయి పాట పాడాడు, అది రాశాడు. కానీ దాన్ని వీడియో చేసి టీవీలో వచ్చే విధంగా చేసింది నేనే. సో ఇంకా టీవీ ఛానల్లో పనిచేశాను, సీరియల్స్ వర్క్ చేశాను, సినిమాలకు వర్క్ చేశాను. ఫైనల్ గా జయహో సినిమాని మీ అందరి ముందు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మంచి పిల్లలు రావాలి, ఇదే దేశ సౌభాగ్యానికి కానీ చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక ఆశతో, సంకల్పంతో, ఒక సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ శ్రేయస్ కోసము మేము జయసూర్య పిక్చర్స్ నుంచి వస్తున్న జయహో సినిమాను నిర్మించదలిచాము. ఇందులో ప్రధాన పాత్రలో ఇంద్రజ మేడం గారు చేస్తున్నారు, సీనియర్ నటి. తను మేడం గారు కథ విన్నారు, చాలా నచ్చింది. తను ఈరోజు మేడం రావాల్సింది ఇవాళ, కాకపోతే అక్కడ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు మేడం. నెక్స్ట్ షెడ్యూల్ దాదాపు 10 రోజులు నంద్యాలలోనే ఉంటుంది. మేడం 10 రోజులు ఇక్కడే ఉండి షూట్ మొత్తం ఇక్కడే కొనసాగుతుంది. సో నంద్యాల ప్రజలకు సినిమాతో పాటు సినిమా కళాకారులను కూడా మనం పరిచయం చేసే పరిస్థితిలో ఉన్నాము. సో దీనివల్ల మన నంద్యాల అనేటువంటి ఈ పేరు మంచి సినిమాతో సమాజంలోకి మంచి సినిమా రావాలన్న ఉద్దేశము ఎంతో పైసాకి తీసుకెళ్తుంది అన్నది నా ఆశ. దీనికి ఎంతో పెద్ద ఇక్కడ మనం ఉన్నటువంటి శంకరేశ్వర సార్ కావచ్చు, ఇంకా చాలా మంది రామచంద్రరావు సార్ కావచ్చు, రఘువీర్ సార్ కావచ్చు, శ్రీనిధి, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్. సో ఈ అందరి సహకారంతో నేను త్వరలో ఈ సినిమాను ముగిస్తాను. ఆగస్ట్ 15th కల్లా సినిమాను రిలీజ్ చేసి థియేటర్ కి ప్రతి స్కూల్ పిల్లలు కూడా వచ్చే విధంగా చేయాలని నేను ఆశించి పెద్దలందరి సహకారం తీసుకొని విద్యాశాఖ మంత్రి గారు అనేటువంటి నారా లోకేష్ గారి ద్వారా కూడా అక్కడ దాకా ఈ సినిమాని తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా సార్ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి కూడా ఎంతో చేయాలి దీనికోసం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.